ఒకటి ఏంటంటే గొడ్డలి పార్టీ ఎవరు అనేది సర్వే చేస్తే బాగుంటుంది. ఈ సర్వేలు అయ్యే పని కాదు, పెట్టేది కాదు, వాళ్ళు చేయరు, మనం చేయరు. ఇవన్నీ అసాధ్యమైన విషయాలు మనం మాట్లాడటం అవసరం. ఇంకోటి ఏంటంటే ఆయన తీసుకోలేదు. వినండి సార్, సర్వేలు జరిగేవి కాదులే కానీ పి నాగేశ్వరరావు గారిని మీరు ఒప్పుకున్న దానికి వినండి సార్, మధ్యలో మళ్ళీ ఇంటరాక్ట్ అయితే మీరు మాట్లాడేటప్పుడు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ప్లీజ్ మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడినటువంటి మాటలు సరైనవి కావని నా అభిప్రాయం. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన పెయిడ్, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన పెయిడ్ అని విశ్లేషకుల మీద ఈ రకంగా బురద జరగటం సమంజసం కాదు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇప్పటి నుంచి కాదు, మీకన్నా ముందు నుంచి, నాకన్నా ముందు నుంచి కూడా ఆయన విశ్లేషకుడుగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో వైసీపీని వ్యతిరేకించాడు, తెలుగుదేశాన్ని వ్యతిరేకించాడు. సందర్భోచితంగా చెప్పినటువంటి వ్యక్తి తప్ప ఆయన ఏదో మీకు పవన్ కళ్యాణ్ని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనగానే మాకు కట్టేసి పేడిని, ఇది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. సార్ తర్వాత మీ ఇష్టం, మంచి పద్ధతి అనుకుంటారో కాదు ఏం కామెంట్ చేసుకుంటారు నాకు అనవసరం. దిస్ ఈజ్ మై కామెంట్ అబౌట్ యువర్ కామెంట్స్. రెండో అంశం అంటే పోలీసు వారి దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు. నా మీదకి రావద్దని చెప్పండి సార్. మీరు తెలుగుదేశంలో ఉన్నారు కదా, నా ఇంటి మీదకి వచ్చి 7 గంటల సేపు నన్ను కొడుతుంటే పోలీసు వారు అక్కడ నుంచున్నారు సార్. మీరు చూడండి లైవ్ లో, వినండి సార్, మీరు వినండి. మీరు మాట్లాడదు, నేను మాట్లాడలేదు కదా. పోలీసు వారి జోలికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. అరే మీరు వినండి సార్, దీపరెడ్డి గారు నేను మాట్లాడేది మీరు వింటే తర్వాత మీరు మాట్లాడండి. పోలీసు వారితో సహా తెలుగుదేశం వారు వచ్చి 7:30 గంటల సేపు నా ఇంటికాడ దౌర్జన్యం చేస్తే పోలీసులు ఊరిని నుంచున్నారు సార్. అది తెలుగుదేశం పార్టీ. మేము అలవాటు చేసామని చెప్తున్నారు మీరు. దురదృష్టం, మేము అప్పుడు అలవాటు చేయలేదు. కాకపోతే పోలీసులు సహజంగానే మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. కానీ దాడులు చేసేటప్పుడు, హత్యలు చేసేటప్పుడు కూడా పోలీసులు సహకరించే పరిస్థితిని మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అది ఇప్పుడే జరుగుతుంది. నా ఇంటి మీద దాడే మీకు ప్రధానమైన ఉదాహరణ. అంతకని నేను చెప్పదలుచుకోలేదు. ఈ మూడింటికి నేను సమాధానం చెప్పదలుచుకొని చెప్పేసాను. వైసీపీలో నాకు ఇష్టమైన వ్యక్తి రోజా గారి తర్వాత అంబటి రాంబాబు గారికి. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ కూడా రోజా గారు వదలరా అంటే వైసీపీలో ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నీ కాలక్షేపం బాగుంటుంది. రోజు ఎందుకంటే ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా కాపు కోసం కాపుల్ టైగర్ నేను అని ఉద్యమించేటప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఆయన ఎప్పుడు నేనెక్కడ కాపు టైగర్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చేయమని చెప్పి, వైసీపీ పార్టీ అధ్యక్షులు చేయండి ఆయన్ని, మా కాపులంతా వైసీపీలో కోరుకుంటారు.